అలాగా నాకు ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. స్వర్ణ, సీత గారికి బొకే ఇవ్వు. కంగ్రాట్స్ సీత గారు, యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రెనర్ అవుతారు. థ్యాంక్స్ అండి. సరే, ముందు లోపలికి రండి. రండి. పదండి. రండి, కూర్చోండి. కూర్చోండి మేడం. మ్, కూర్చోండి మేడం. కూర్చోండి. కూర్చోండి. ఆ, చెప్పండి మేడం, నా కోసం ఫోన్ చేశారంట. అవును, మీరు సాధించిన విజయం పురస్కరించుకొని మా షీ క్లబ్ తరఫున మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. దానికి మీ పర్మిషన్ తీసుకుందామని వచ్చాం. చాలా మంచి ఆలోచన చేశారు. షీ క్లబ్ సన్మానం అంటే మామూలు విషయం కాదు. అయ్యో, నాకు సన్మానం ఏంటి మేడం? చేత చిన్న చిట్కా వైద్యం, దానికి సన్మానాలు సత్కారాలు అవసరమా మేడం? సహృదయం మంచితనం ఉన్నవాళ్ళు తీసుకోండి. ఎంత సాధించినా అణుకువతో మీలాగే మాట్లాడతారు. ఏం చేయకుండానే పూటకో సన్మానం, మేడం, రోజుకో అవార్డు అంటూ వాళ్ళ డబ్బులతో వాళ్లే సన్మానం చేయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటిది అద్భుతం సృష్టించి మీరు ఇలా అంటారేంటి? తనంతేనండి, తన గురించి ఎప్పుడూ తక్కువగానే అనుకుంటుంది. లేదండి, ఏదో అమ్మమ్మ వైద్యం. అది వెలుగులోకి తేవడం కూడా గొప్పే కదా. ప్లీజ్ అండి, మా రిక్వెస్ట్ కాదనకండి. షీ క్లబ్కే మొదటి అవకాశం ఇవ్వండి. మీలాంటి మంచి మనిషిని సన్మానించే అదృష్టం మా క్లబ్కి దక్కకుండా చేయకండి. తను వస్తుంది. తన తరపున నేను మాటిస్తున్నాను. మేడం, అవును సీత, తెలియాలి. మా స్థితి ఏంటో ఈరోజు సమాజానికి తెలియాలి, రేపు ప్రపంచానికి కూడా తెలియాలి. ప్రతిభ, గుర్తింపు వచ్చి ప్రముఖుల్లో నువ్వు ఒకరు కావడం చాలా అవసరం. నా మాట విను. నీ వినయ విధేయతలు నలుగురికి స్ఫూర్తి కావాలి. బాగా చెప్పారు. తను ఇష్టం లేదంటుంది కదా మేడం. అలా అనటం అయిష్టం కాదు, గొప్పతనం. అక్కకి సన్మానం, చెల్లెలకి ఇష్టం లేదనుకుంటా. ఇది షీ క్లబ్ నిర్ణయం, రిలేషన్షిప్కి సంబంధం లేదు. రికగ్నైజేషన్ మాది సీత గారు. అయ్యో, మీరు అంతగా బతంలాడకండి. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ముందు మీరు కూల్ డ్రింక్ తాగండి. మీరు ఓకే అన్నారుగా, ఇప్పుడు హ్యాపీగా తాగుతాం. చూస్తారే, తాగండి. చాలా థ్యాంక్స్ సీత గారు. మీ సన్మానం మా షీ క్లబ్ ప్రెస్టేజ్ పెంచుతుంది.
మేము వెళ్ళొస్తామండి. అలాగేనండి. వన్స్ అగైన్ థ్యాంక్స్. అడ్వాన్స్ కంగ్రాట్స్ సీత. థ్యాంక్ యూ మేడం.